విశాఖలో ఆర్టీసీ కాలనీకి చెందిన నిండు గర్భిణి అనూష హత్య కేసులో అనేక కోణాలు బయటపడుతున్నాయి. భర్త జ్ఞానేశ్వర్ పథకం ప్రకారమే అనూషను హత్య చేసినట్టుగా కుటుంబ సభ్యులు, స్నేహితులు చెబుతున్నారు. ఆదివారమే ఆసుపత్రిలో చేర్చాల్సి ఉండగా భర్త వాయిదా వేయించారని ఆరోపిస్తున్నారు. జ్ఞానేశ్వర్ కుటుంబ సభ్యులు ఇప్పటికీ కనీసం పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనైతే ఫోన్ కూడా చేయలేదండి. నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ మాకు ఫోన్ చేశారు. అది 9:30కి ఫోన్ చేశారండి. వాళ్ళు సీరియస్గా ఉంది అని చెప్పి కొంతసేపు మా ఆయన కూడా నాకు చెప్పలేదు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట. చెప్పిన తర్వాత నాకు మధ్యాహ్నం వరకు నాకు తెలియదండి. హాస్పిటల్కి వచ్చేసరికి చనిపోయింది అని చెప్పేసి అన్నారు. మొన్న నైట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలంటే అడ్మిట్ అవ్వకుండా అది ఆఫ్ చేసి నైట్ ఇలా చేశాడండి. వాళ్ళుగా చంపేశాడు. అసలు మన నైట్ అడ్మిట్ అవుతే కానీ డెలివరీ అయిపోయి చక్కగా మేము తల్లి పిల్లతో మేము హ్యాపీగా చూసుకున్నాం. కానీ అవ్వకుండా ఆఫ్ చేసి కావాలని ప్లాన్తో ఇదంతా చేశాడు. మ్యారేజ్ అయిన తర్వాత తనకి క్యాన్సర్ ఉంది అని చెప్పి వదిలేమని కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ నేను చంపేస్తాను, నువ్వు నాతో ఉంటే నీ లైఫ్ నువ్వు చూసుకో, నీ సేఫ్గా నువ్వు ఉండు, నీకు ఎంతో కొంత అమౌంట్ నేను ఏదైనా చూసి ఇచ్చేస్తాను, నా కూతురు నేను తీసుకెళ్ళిపోతాను నా దగ్గర ఉంది అని అన్నదండి. ఈ డమ్ము మా అమ్మ మా నాన్న చంపేస్తాను నేను గట్ అని చెప్పి ఓడండి ఫోన్లో. నైటే చేసిందండి ఆ అమ్మాయి కూడా. ఈ అమ్మాయి చెప్పేది కాదండి, అసలు ఏ విషయం కూడా చెప్పేది కాదు. ఏదన్నా మనసులోనే పెట్టుకునేది. ఎందుకు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటారేమో అతన్ని అని చెప్పేసి అంత గుడ్డిగా నమ్మి ఎప్పుడూ అతని మీద అనుమానం కూడా పడేది కాదు. ఎంత తప్పు చేసినా సరే ఆడు ఆ టాబ్లెట్ కలిపినా సరే పాజిటివ్గా చెప్పేది. కానీ టాబ్లెట్ వచ్చిందంటే దాన్ని పక్కన పెట్టు, స్లీపింగ్ టాబ్లెట్స్ ఏవో కలిపేశాడంటే అండి. తర్వాత నేను ఒప్పుకున్నాడు ఆ టాబ్లెట్స్ కలిపేశానని. ఫలోటోలో టాబ్లెట్ కలిపేశాడంట. ఆ టాబ్లెట్ తాగుతూ ఉండగా నోటికి తగిలితే తను బయట తీసి టాబ్లెట్ వచ్చింది ఏంటి ఇలాగా అని చెప్పేసి అంటే, అదేంటి అది బయట నుంచి తీసుకొచ్చిన దాంట్లో టాబ్లెట్ రావడం ఏంటి, కొంచెం గట్టిగా అడుగుదాము, దానికోసం మాట్లాడాలి, సరే టాబ్లెట్ తీసి పక్కన పెట్టని చెప్పి అనుమానం రాకుండా దాన్ని పక్కన పెట్టించాడండి. మొన్న నైట్ అడ్మిట్ అవ్వాల్సిన దాన్ని కూడా ఆఫ్ చేశాడు. అలా 2-3 సార్లు నా అక్కను బెదిరించాడు. ఇంకా ఎన్నిసార్లు బెదిరించాడో ఏం చేశాడో కూడా తెలియదు. నాకు ఎప్పుడు బయట పెట్టలేదు. కానీ నా అక్క ఇలా ఉండడం అసలు ఇలా అయిపోద్దని అనుకోలేదు. తల్లి పిల్ల డెలివరీ అవుతుంది, పాప బాబు అని ఎంతో నవ్వుతూ హ్యాపీగా ఫోన్ మాట్లాడింది. ఎవరు మాట్లాడలేదండి, ఎవరు స్పందించట్లేదు. కనీసం ఇంత జరిగింది కనీసం కనిపించిన కూడా కనిపించలేదు. వాళ్ళ కొడుకే కదా, ఆ పిల్ల నా ఆడపిల్లే కదా. కనీసం నా కూతురు అయితే ఏంటి అలాగే వదిలేస్తారు, వాళ్ళ పిల్లలు అయితే అలాగే వదిలేస్తారు, వదిలేరు కదా. కనీసం మేమేమి డబ్బులు అడగట్లేదు, ఆస్తులు అడగట్లేదు, ఏం అడగట్లేదు. కనీసం వాళ్ళని వచ్చి వాళ్ళ కొడుకు చేసిన పనిని చూడమంటున్నాం ఆ పిల్లని. కనీసం వాళ్ళు ఇప్పటికి వచ్చి రాలేదండి. వాళ్ళని రప్పించమని అడుగుతున్నాం. బాగానే ఉంది అనుకుంటున్నాను, నా కూతురు బాగానే ఉంది అనుకుంటున్నాను బాబోయ్. ఇంత పని చేస్తాడు అనుకోలేదు బాబోయ్. ఆడ అమ్మకు బాబుకి నమస్కారం బాబోయ్. 3 years నుంచి, బిఫోర్ 5 years నుంచి మాకు పరిచయం. కానీ చాలా క్లోజ్, ఒక ఫ్యామిలీలా మా ఇంట్లో ఉండడం, మా అందరితో కలిసి ఉండడం, ఒక గుడ్ ఫ్రెండ్లా చాలా స్ట్రాంగ్. అసలు వాడు అసలు ఎందుకు ఇలా అంటే ఆ గణేష్ అనేది వాడు ఎందుకు చేశాడో కూడా ఇప్పటికీ క్లారిటీగా తను ఒప్పుకున్నా బయట తీసుకొచ్చి ఎందుకు చేశానని స్టేట్మెంట్ కూడా చెప్పితే బాగుంది అనిపిస్తుంది. ఒక్కసారి అయినా హస్బెండే చేశాడు కాల్ చేసిన తర్వాత, భాగ్య ఒకసారి తమ్ముడికి పంపించవా, ఇలా పడిపోయింది అను అని చెప్పి కాల్ చేశారు. అను పడిపోవడం ఏంటి, నైటే కదా జాయిన్ చేయమన్నారు, మీరు ఎందుకు నైట్ జాయిన్ చేయలేదు అని అడిగేసరికి, నన్ను ఇప్పుడు ఏం క్వశ్చన్స్ అయ్యకు, నన్ను ఏం మాట్లాడించకు, నేనేం చెప్పలేను, నువ్వు పంపిస్తే పంపించని చాలా ర్యాష్గా చెప్పడం. సర్లే మేబీ టెన్షన్లో ఉన్నాడేమో అనుకున్నాం. కానీ వెళ్ళి చూసేసరికి మాకు జరిగినంత 1.5 వరకు మేబీ పెయిన్స్ తట్టుకోలేకేలాగా అవుతుందేమో అనుకున్నాం. ఎప్పుడైతే హాస్పిటల్కి 3 హాస్పిటల్స్ తీసుకెళ్లారు, వాత్సల్య హాస్పిటల్కి, అక్కడ తీసుకెళ్తే డాక్టర్ అవైలబుల్లో లేదని కీర్తనకు తీసుకెళ్తే అక్కడ డాక్టర్ అవైలబుల్ లేదని లాస్ట్ కేర్ హాస్పిటల్లో పల్స్ ఆగిపోయింది, ఇంకా లేదు అని చెప్పేసి అప్పుడు మాకు చెప్పారు. చెప్పకోగానే అసలు ఎందుకు అంత నైట్ వరకు మాకు 11:30కి మాతో మాట్లాడింది. 11:30 వరకు మాట్లాడినామే. ఈ 6 hours ఏమైపోయింది, నైట్ వీడియో కాల్ మాట్లాడింది. బాగా మార్నింగ్ వెళ్తాము,
డెలివరీకి వెళ్తామంటే వెళ్లే ముందు దేవుని మొక్కుకో అన్నీ చెప్పాము. ఇది కావాలనే చేసిందండి. ఎందుకంటే మార్నింగ్ వరకు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను, పల్స్ ఉంది, డాక్టర్స్ చెక్ చేశారు, చెక్ చేసిన 10-15 మినిట్స్కి చనిపోయిందని మాకు అంతవరకు ఒక డ్రామా చేశాడు. సో ఇక్కడికి వచ్చి పోలీసులు గట్టిగా అడిగేటప్పటికి నైట్ 2 గంటలకే మా ఇద్దరి మధ్యన గొడవ అయింది. గొడవ తర్వాత నేను ఇలా ఫస్ట్ చేత్తో నొక్కేశాను గొంతుని, దాని తర్వాత చున్నీతోని చంపేశాను అని చెప్పేసి తనే ఒప్పుకున్నాడు. తర్వాత ఎలా ఉండేది అనూష వ్యక్తిత్వం, ఎలా ఉండేది, ఎలా ఉంటుంది? అనూష చాలా మంచిదండి, చాలా మంచిది. డిపెండెంట్గా ఎవరి మీద ఉండదు, తను చాలా ఇండిపెండెంట్, జాబ్ చేసుకున్నది హ్యాపీగా. సో తనకి ఇలా అవ్వడం అనేది మేము అసలు తీసుకోలేకపోతున్నాం.